ప్రతిరోజు మనం సమగ్ర జీవన సూత్రాల్లో కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటిది మైదా మరియు బేకరీ ఉత్పత్తులు. పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, నూడిల్స్ కావచ్చు. ఇలాంటివి ఎన్నో మనం అంటే తెలిసి తెలియక అలాంటి పదార్థాలు మనం తింటూ ఉంటాం. వాటి నుంచి నష్టాలు ఏంటి, వాటి నుంచి వచ్చే రోగాలు ఏంటి, వాటిలో ఏముంటుంది, ఎలాంటి నకారాత్మక అంటే మనకు అనవసరమైనటువంటివి ఏముంటాయి, ఎలాంటి కెమికల్స్ ఉంటాయి, కొద్ది విషయాలు వాటి నుంచి వాస్తవాలు తెలుసుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే వాస్తవాలు తెలుసుకున్నప్పుడు వాటికి దూరంగా ఉండొచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మైదాతో చేసినటువంటి కేకులు కానీ, బిస్కెట్లు కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, నూడిల్స్ కానీ మొదలైన ఆహారాన్ని తిన్న 10 నిమిషాల్లోనే గ్లూకోజ్ అయిపోయి అది రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజు హఠాత్తుగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ మైదా గోధుమ పిండి అంటే ఈ మైదా అనేది గోధుమ పిండి చెప్పాలంటే. ఈ గోధుమ పిండిలో అలోక్సాన్ మరియు బెంజోయిక్ యాసిడ్ అంటే రెండు రసాయనాలను జోడించి తయారు చేస్తారు. ఏది ఈ యొక్క మైదా. మైదా అంటే ఏదో కాదు, గోధుమ పిండి ప్లస్ అలోక్షన్ అలోక్షన్ ప్లస్ బెంజోయిక్ యాసిడ్, ఇవన్నీ కలిపితే వచ్చేది మైదా పిండి. సో దానిలో ఉన్న తక్కువ మొత్తంలో ఫైబర్లు తీసివేసి తయారు చేస్తారు. ఓకే, అందుకే అది ఎట్లా ఉంటుంది అంటే బంకలాగా మెత్తగా అంటే ఒక సాగుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఎలాంటి పీచు పదార్థం లేకుండా చేస్తారన్నమాట. ఎందుకంటే ఎన్నో ఐటమ్స్ తయారు చేయాలి కదా, బ్రెడ్ తయారు చేయాలి, ఈ యొక్క బర్గర్ తయారు చేయాలి, పిజ్జా తయారు చేయాలి, వీటన్నిటికీ ఏం కావాలి, మెత్తగా సాగుతూ ఉండాలి అది. సో అది గట్టిగా ఉంటే కాదు. అందుకే ఈ రెండు కెమికల్స్ కలిపి దాంట్లో ఉన్న కొంత ఆ యొక్క పీచు పదార్థాన్ని తీసేయడం జరుగుతుంది. దీని కారణంగా ప్యాంక్రియాస్ కణాలు నెమ్మదిగా నాశనం అవుతూ వస్తాయి. మనలో ఏముంటుంది, ప్యాంక్రియాస్ అనే ఒక అవయవం ఉంది కదా, అది వచ్చేసి ఏం చేస్తుంది, ఇన్సులిన్ అనేటువంటి దాన్ని మన దేహంలో హార్మోన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అదే మన లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ నియంత్రించింది, ఇట్లా అనమాట, నియంత్రణగా ఉంచుకుంటుంది. సో సరైన రీతిలో దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టుంది ఆ అవయవం యొక్క ఆ కణాలు నెమ్మదిగా నాశనం అవుతూ వస్తాయి దీని నుంచి, ఈ మైదాలో ఉన్నటువంటి కెమికల్స్ నుంచి. మైదా తినడం ఇప్పటికే సో ఉన్నటువంటి మధుమేహాన్ని మరింత తీవ్రతం చేస్తుంది. ఎవరైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళని తీవ్రతం చేస్తుందంట. సో కొత్త డయాబెటిక్ రోగాలను కూడా సృష్టిస్తుంది ఈ యొక్క మైదా అనేటువంటి. మైదా చేసినటువంటి నూడిల్స్ను అలాగే తింటే మధుమేహము బారినటువంటి పడిన పిల్లల్లో ఎంతో మంది వాళ్ళకు ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉన్నాయి కదా, ప్యాంక్రియాట్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ అది అది స్రవించడమే ఉండదు, పూర్తిగా తగ్గిపోతుంది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు, ఉత్పత్తే ఉండదు. ఈ యొక్క మైదాతో తయారు చేసిన ఏవైనా పదార్థాలు చిన్నపిల్లలు తినడం వల్ల వాళ్ళకు ఇంత ప్రమాదం జరుగుతుంది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా అయిపోతుంది. ఈ మాంసం పరిశ్రమలో మిగిలిపోయిన వాటి నుండి కొవ్వు తీయబడుతుంది స్నేహితులారా. ఈ మిగిలిపోయిన ఈ వస్తువులను వేడి చేయడము మరియు ఉడకబెట్టడం వలన ఆ కొవ్వు ఏమైతుందంటే ఒక పొర ఏర్పడుతుంది. ఈ యొక్క మాంసం అంటే ఏమైతుందంటే ఈ మైదాలో ఇంకోటి కలుపుతారు. అదే మనకందరికి తెలిసినటువంటిది చెప్పాలంటే ఈ డాల్డా అని చెప్తూ ఉంటాం కదా. అంటే ఈ కొవ్వు అంటే ప్రథమంగా కొవ్వు అని చెప్తాము. ఈ కొవ్వు ఎలాంటిదంటే ఈ మాంస ఇండస్ట్రీస్ను వాళ్ళు అంటే ఒక వ్యర్థం అనేది వస్తుంది. ఆ వ్యర్థం అంటే వేస్ట్ అనేది, దాన్ని తీసుకొని బాగా ఉడకబెడతారు. ఉడకబెట్టి విదేశాల్లో జరుగుతుంది అంతా కూడా. ఉడకబెట్టడం వలన అప్పుడు ఏమైందంటే ఒక కొవ్వు పొర ఏర్పడుతుంది, అది పైన తేలుతూ ఉంటుంది. ఈ కొవ్వును వివిధ దేశాల నుంచి ఎగుమతి చేస్తారు. ఈ కొవ్వును ఏం చేస్తారంటే మైదా, చూడండి, ఈ కొవ్వు, మైదా, పంచదార కలిపి బేకరీ ఉత్పత్తులు అన్నీ తయారవుతాయి. ఇది మీరు నమ్ముతారో లేదో తెలియదు, మీకు తెలిసిన విషయమో కాదు నాకు తెలియదు. సో ఖచ్చితంగా ఇలా తయారవుతాయి, చూసుకోండి. మనం ఇప్పుడు శాకాహారం అని చెప్పి ఈ బిస్కెట్లు లేదా ఇవన్నీ తింటూ ఉంటాం కదా. మనము ఈ మాంసాహారం తిన్నట్ట లేదా శాకాహారం తిన్నట్ట? ఇప్పుడు మాంసాహారం తిన్నట్టు. అంటే బిస్కెట్లు తింటే కూడా మీరు మాంసాహారం తిన్నట్టని ఇప్పుడు అర్థం చేసుకోండి. ఏదైనా బేకరీ దగ్గర పోయి మీరు బిస్కెట్ తింటారనుకోండి, బ్రెడ్ తింటారనుకోండి, అక్కడ ఏముంటుంది అంటే ఈ యొక్క కొవ్వు, తర్వాత మైదా, పంచదార కలిపి బేకరీ ఉత్పత్తులు అన్నీ తయారవుతాయి. ఇది పెద్ద ఎగుమతి నడుస్తున్నటువంటి ప్రక్రియ. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క మీ యొక్క అంటే ఈ బేకరీ ప్రొడక్ట్స్, ఈ మైదా ప్రొడక్ట్స్ను మీరు ఎలా నియంత్రణ చేయాలన్నటువంటిది మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోండి ఈ రోజు నుంచి. తర్వాత పికల్స్, ఊరగాయలు. మన భారతీయ ఊరగాయలను ఒక నియంత్రణ వరకు వినియోగించడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఒక లిమిట్లో. వాటిలో వివిధ సేంద్రియ ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, అర్థం చేసుకోవాలి. ఇవి క్యాన్సర్తో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. కూరగాయలలో ప్రోబయాటిక్ సూక్ష్మజీవులు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. ఏమైందంటే పులియ పెడతాం,
ఏదైనా ఒక ఊరగాయ పెడుతున్నాం అంటే పులియ పెడతాం. పులియ పెట్టడం అంటే ఫెర్మెంటేషన్. దాంట్లో ఏమైందంటే మైక్రో బ్యాక్టీరియా ఎక్కువ డెవలప్ అవుతుంది. దాన్ని మనం తినడం ద్వారా ఆ బ్యాక్టీరియా మన కడుపుకు చేరుతుంది. అక్కడ కడుపులో చేరడం వల్ల మనకు అద్భుతమైనటువంటి రోగ నిరోధక శక్తి పెంచుతుంది అనమాట. ఏది ఈ యొక్క ఊరగాయ. అయితే ఊరగాయలను నిల్వ చేయడానికి, భద్రపరచడానికి ఖచ్చితంగా గాజు పాత్రను మాత్రం ఉపయోగించాలి. ఏది కూడా ప్లాస్టిక్ దాంట్లో ఉపయోగించకూడదు. ప్లాస్టిక్ పదార్థాలు ఉపయోగించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మామిడి, చింతపండు, ఉసిరికాయ, టమోటా, నిమ్మకాయ మొదలైన వాటితో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఊరగాయలను తయారు చేసుకోవచ్చు. అదంతా మనకు తెలిసిందే. తర్వాత ఈ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గోంగూర ఉంటుంది కదా, గోంగూర ఆ ఆకులు, ఆ గోంగూర అనేది ఆ గోంగూర చట్నీ, గోంగూర పప్పు, గోంగూర ఇవన్నీ కూడా గోంగూరతో చేసుకున్నట్టు ఏదైనా కానీ మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటిదంటే ఈ ఈ గోంగూరతో చేసిన పప్పు, పచ్చళ్ళు, కషాయం కూడా వంటివి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే మహిళలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కరించడం నంబర్ 1గా ఉంటుంది. కాబట్టి గోంగూరతో కషాయము, గోంగూరతో పప్పు, గోంగూరతో ఈ యొక్క పచ్చళ్ళు తినడం అనేది ఎంత అద్భుతమైన విషయం అంటే మహిళ ఈ రోజు ఎదుర్కొంటున్నటువంటి ముట్టిన సమస్యలు, ఋతుస్రావ సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా అద్భుతంగా పరిష్కరిస్తుంది ఈ యొక్క గోంగూర. ఇంకోటి ఈ యొక్క ఊరగాయ పెట్టేటప్పుడు కొన్ని ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అంటే ఏంటంటే దాని లోపల ఉపయోగించే ఒక నూనె అది ఖచ్చితంగా గానుగ నూనె ఎండాలి. అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎండాలి. రెండవది మనం ఉపయోగించే మామిడి కానీ, ఉసిరి కానీ ఏవైనా అవన్నీ కూడా తక్కువ మందులు, అసలు మందులే కొట్టకుండా ఉన్నటువంటి పదార్థాలు సెలెక్ట్ చేసుకుని ప్రయత్నం చేయండి. తర్వాత దీనికి మీరు ఉపయోగిస్తున్నటువంటి కారం పొడి అంటే ఈ చిల్లీ పౌడర్, ఇదేంటంటే ఎక్కువగా అతి ఎక్కువ మందులు కొట్టి పండించేటువంటిది అది. కాబట్టి దాన్ని చూసి జాగ్రత్తగా అది సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినటువంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకొని ఈ పదార్థాలను కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మీరు చేసుకుంటే ఈ యొక్క ఊరగాయ తయారు చేసుకుంటే అంతకంటే అద్భుతమైనటువంటి విషయం ఇంకేం ఉండదు. ఇది అద్భుతమైనటువంటి అంటే ప్రోబయాటిక్స్లో మన దేహానికి అందిస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా ఈరోజు సమగ్ర జీవనంలో ఇంకొక అంశం ఏంటంటే టూత్ పేస్ట్ తెలుసుకోవాలి. సాంప్రదాయకంగా మన దంతాలను శుభ్రం చేయడానికి మన పూర్వీకులు ఏం ఉపయోగించేవాళ్ళు? వేప, తర్వాత కానుగ కదా, ఇలాంటి కొమ్మలను తీసుకొని వాటితో పన్ను తోముకునేవాళ్ళు. తర్వాత ఈ యొక్క బొగ్గు పౌడర్, అది కూడా అద్భుతమైనటువంటి విషయం కదా. ఇవన్నీ తీసేసి ఈ రోజుల్లో ప్లాస్టిక్ బ్రష్లు, టూత్ పేస్ట్లు వాడడం అనేది ఖచ్చితంగా అది చాలా అపాయకరం. ఎందుకంటే మనం ఏదైనా చూడండి, ప్లాస్టిక్ బ్రష్తో మనం తోముతూ ఉంటాం. చిన్న చిన్న ఈ యొక్క ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పార్టికల్స్ మన దేహం లోపలికి అంటే మన జీర్ణాశయంలోకి వెళ్ళిపోయి ఈ చిన్న ప్రేగుల్లో అవి పోయి గోడ లోపల అంటుకుంటాయి. అప్పుడు అక్కడ అంటుకోవడం వల్ల ఏమైందంటే మనం తిన్న ఆహారాన్ని సరిగా మన దేహానికి పట్టకుండా తయారవుతుంది. అంటే అది ఏదైనా గ్లూకోజు, మంచి విటమిన్స్ అవన్నీ ఉంటే మన యొక్క రక్తంలోకి అవి సంగ్రహించుకోవడం కష్టమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క ప్లాస్టిక్ పార్టికల్ జోబులకి వెళ్ళింటాయి. అదొకటే కాదు, టూత్ పేస్ట్లో చక్కెర ఎక్కువగా ఉపయోగించుంటాం. చక్కెర అనేటువంటి ఇతర రసాయనికాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ టూత్ పేస్ట్ వాడినప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా మన దేహంలోకి వెళ్ళిపోతాయి కదా. ఇది కూడా మంచిది కాదు. ఈ టూత్ పేస్ట్ ప్రకటనలు చూస్తే ఎక్కువ స్వీట్లను తినకూడదని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది తీసుకున్నటువంటి ఏంటంటే ఎస్పెషల్ ఏంటంటే ఆ టూత్ పేస్ట్లో చక్కెర ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు ఎక్కువ ఎక్కువ స్వీట్ తినొద్దు, మీ యొక్క పళ్ళు నాశనం అవుతాయని చెప్తుంటారు. కానీ వాళ్ళు చేస్తున్న టూత్ పేస్ట్లోనే షుగర్ ఉంది, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ షుగర్ అంతా మన దేహంలోకి పోతుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రత్యామ్నాయం మనం ఏం చేయాలి? ఖచ్చితంగా చేయవలసింది అంటే ఒక వేప కడ్డి, లేదంటే ఈ యొక్క కానుగ చెట్టు కడ్డి, ఆ యొక్క అంటే పుల్లలు తీసుకొని మనం తోముకోవడం మంచిగా. లేదంటే ఒక చార్కోల్ పౌడరు, ఇంకా లేదంటే ఇప్పుడు మీకు సమయం లేదు అంటే మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు చెప్పాలంటే ఇవన్నీ కూడా. లేదు అంటే కనుక షాపులకు పోతే ఆయుర్వేద షాప్స్కి మీకు అద్భుతంగా వాళ్ళు ఇస్తారు. ఇది దంతమంజి అని ఒకటి దొరుకుతుంది, దంతమంజి అని పౌడర్ అని దొరుకుతుంది. అది తీసుకోండి, ఎలాంటి ఇబ్బందులు ఏముండవు, అది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇది మనము ఈరోజు తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు స్నేహితులు. ఇంతవరకు కూడా ఈ యొక్క టూత్ పేస్ట్ గురించి కూడా తెలుసుకున్నాం. దయచేసి ఈ రోజు నుంచే టూత్ బ్రష్ లేదు, టూత్ పేస్ట్ లేదు. వాట్ ఈస్ ద బెస్ట్ టూత్ బ్రష్? ఇది మన చెయ్యి. ఓకే, లేదు అంటే మీకు ఇంకా కొన్ని బ్రష్లు దొరుకుతాయి, సాఫ్ట్ బ్రష్లు అని. అంటే అది వచ్చేసి కడ్డీతో, అంటే మన వుడ్తో తయారు చేసి ఉంటారు, చెక్కతో.
సో ఆ బ్రష్ కూడా దాని టీత్ ఎట్లా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏ విధంగా కూడా మీకు ఈ యొక్క గమ్స్ అంటే మీ యొక్క పైన గమ్స్ కానీ ఈ టూత్ కానీ అది ఎలాంటి హానికరంగా లేకుండా ఉంటుంది. అలాంటి బ్రష్ జస్ట్ ఫర్ అంటే లోపల మనకి ఏదైనా ఇరుక్కొని ఉంటే అవన్నీ కొద్దిగా క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తుంది అంతే. ఓకే, సో అదొక్కటి చూసుకోవచ్చు, అదొక్కటి తీసుకోవచ్చు కావాలంటే. అయితే చేతోనే మనం తోమేది కానీ తర్వాత ఎలాంటి అన్నెసరీగా ఈ ప్లాస్టిక్ బ్రష్ మాత్రం ఎలాంటి బ్రష్లో వాడకూడదు. టూత్ పేస్ట్ కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దయచేసి అందరూ ఫాలో కండి. ఏ డెంటల్ డాక్టర్తో మీకు పని లేదు. ఎప్పుడైనా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే మొట్టమొదటి మనం చేయాల్సింది అంటే ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటి? ఈ యొక్క కోకోనట్ ఆయిల్ తీసుకోండి, అంటే కొబ్బరి నూనె తీసుకొని, అది కూడా ఈ యొక్క కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మాత్రమే. ఓకే, తీసుకొని నోట్లో వేసుకొని ఒక అట్లీస్ట్ అంటే ఒక చెంచా, 1.5 చెంచా నోట్లో వేసుకొని ఒక 20 నిమిషాలు పూర్తిగా అంతా పైన కింద అంతా తిప్పాలి బాగా, అంటే బాగా పుక్కలించాలి. ఆ పుక్కలించినప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి డెంటల్ పెయిన్ ఉన్నా, అంటే ఎలాంటి ఈ యొక్క పళ్ళ నవ్వు అంటే పళ్ళకు నొప్పి వచ్చినా, లేదంటే ఈ యొక్క చిగుర్లు కొద్దిగా వాసినా, ఏమొచ్చినా కానీ పళ్ళ నుంచి రక్తం వస్తున్నా అన్నీ కూడా పోతాయి. ఇది ఆయిల్ పుల్లింగ్ అంటాం. ఓకే, దీని ప్రత్యేకంగా ఇంకో క్లాస్ నేను పూర్తిగా చెప్తాను ఎలా చేయాలనేది. మనం దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సమగ్ర జీవన శైలిలో భాగం స్నేహితులారా.